పోలీసులకి అదిగానా సిగ్గు శరం ఉందా అన్న? ఎందుకు రెడ్లను అరెస్ట్ చేయట్లేదన్నా? ఎందుకు అరెస్ట్ చేయట్లేదన్నా? మీరు ఒక డిఎస్పీ పోలీసు హోదాలో ఉండి వాళ్ళను పాపం చంపి ఆడోళ్ళను కొట్టి ఇంతమందిని కొట్టినా వాళ్ళ రెడ్లను ఎందుకు తీసుకొచ్చి అరెస్ట్ చేయట్లేదన్నా? రీజన్ ఏంటి? ఎవరు నెత్తురు కూడా తింటారో నాకు అర్థం కావట్లే. ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? కారణం ఏంటి? వాళ్ళు భువ జరగకుండా పొద్దు నుంచి 2 రోజుల నుంచి భువ నీళ్లు పనిచేసి ఇక్కడ కూర్చుంటే వీళ్ళకి దిక్కు లేదు, ఉల్టా వీళ్ళ మీద కేసు చేయడానికి పోయినరు. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఒకటే రీజన్ చెప్పండి. వీళ్ళ కోర్టు నుంచి ఎందుకు పోతారు? వాళ్ళని సంకలన చేతులు పెట్టి ఈడ్చుకొచ్చి ఎందుకు పోలీస్ స్టేషన్ చేయలేదు? ఎందుకు రిమాండ్ చేయలేదు? ఎందుకు అరెస్ట్ చేయలేదు? అసలు పోలీసులకు సిగ్గు సర్వం లేకుండా ఎందుకు నిలబడ్డారు ఇక్కడ? ఎందుకు అరెస్ట్ చేయడానికి పోతారు? ఎందుకు అరెస్ట్ చేయడానికి పోవట్లేదు మీరు? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? మీ మీద ఒత్తిడి ఏంటి? అసలు కారణం ఏంటి? అసలు ఇంత బాహాటంగా, ఇంత దుర్మార్గమా? నీకు కుటుంబాలు లేవన్నా? నీకు భార్య పిల్లలు లేవన్నా? పిల్ల 2 నెలల పాపం చంపిండ్రు. ఆ రెడ్లను అరెస్ట్ చేయకుంటే ఈ యూనిఫామ్ ఎందుకు బ్రదర్ మీది? దేనికి యూనిఫామ్ అంటారు మీది? మీ డ్యూటీ దేనికి? మీ యూనిఫామ్ దేనికి? అసలు రీజన్ ఏంటి? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? రీజన్ చెప్పండి ఒకటి. కారణం ఏంటి? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇది రాష్ట్రం అంతా అతిపెద్ద ఉద్యమం అయితే సార్. చివరికి పోలీసులు మొత్తం సస్పెన్స్ కావాల్సి వస్తుంది. మీరు మర్యాదగా పోయి మీ పోలీసు అధికారులతో మాట్లాడుకుంటారో ఎవరితో మాట్లాడుకుంటారో వాళ్ళని ఇమీడియట్ గా 8 మందిలో వాళ్ళని ఈడ్చుకొచ్చి అరెస్ట్ చేసి రిమాండ్ చేసి తోచిపారండి. మర్డర్